హలో ఫ్రెండ్స్, ప్రియమైనటువంటి విద్యార్థులకు అలాగే మిత్రులకు శ్రేయోభిలాషులకు మరియు తల్లిదండ్రులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి 2025వ సంవత్సరంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి వ్రాసినటువంటి చాలామంది అభ్యర్థులు దాదాపు 15,000 పైచిలకు నిరుద్యోగ అభ్యర్థులు ఉద్యోగులుగా మారి మరి ఈరోజు వివిధ పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. మరి అలాగే ప్రభుత్వం ప్రకటించినటువంటి విధంగా 2026లో మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 2026లో జాబ్ క్యాలెండర్ జనవరి నెలలో ఇస్తుందని చెప్పేసి మనం అనౌన్స్ చేయడం జరిగింది. మరి ఆ వార్తలు మనం వింటున్నాం. కాబట్టి 2026 అనేటువంటిది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి నిరుద్యోగ అభ్యర్థులందరికీ కూడా ఇది ఒక శుభ వార్తగా మనము పరిగణించవచ్చు. మరి ఈ జాబ్ క్యాలెండర్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఏపీపీఎస్సికి సంబంధించినటువంటి జాబ్స్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించినటువంటి గ్రూప్ 1 కానీ అలాగే గ్రూప్ 2 కానీ అలాగే ఇతర ఏపీపీఎస్సికి సంబంధించినటువంటి ఇతర ఉద్యోగాలు గ్రూప్ 3 లేదా గ్రూప్ 4 లాంటి ఉద్యోగాలన్నీ కూడా జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే డిఎస్సి రిక్రూట్మెంట్తో పాటు మరి పోలీస్ రిక్రూట్మెంట్ కూడా జరిగి దానికి ట్రైనింగ్ కూడా షెడ్యూల్ ఇవ్వడం, ఆల్రెడీ ట్రైనింగ్ కూడా జరుగుతూ ఉంది. అంటే ఈ ట్రైనింగ్ ముగిసిన తర్వాత మరో కొత్త కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఆంధ్రప్రదేశ్లో రావడానికి అవకాశం అనేటువంటిది ఉంది. కాబట్టి పోలీస్ జాబ్స్ కూడా ఈ యొక్క జాబ్ క్యాలెండర్లో ఉండడానికి అవకాశం ఉంది. ఏపీపీఎస్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు అలాగే పోలీసుకు సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా జాబ్ క్యాలెండర్లో ప్రకటించడానికి అవకాశం ఉంది. దానితో పాటు మనకు టీఆర్టీ టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్ డిఎస్సి అంటే వ్యావహారికంగా మరి అతి త్వరలో ముఖ్యంగా మనకి జనవరిలోనే దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా ఎవరైతే 2025లో ఉద్యోగ సాధన కోసం ప్రయత్నం చేసి ఎందుకంటే 2005లో చాలామంది అభ్యర్థులు ఉద్యోగ సాధన కోసం ఏమైనా ఉద్యోగం సాధించాలని మరి అభ్యర్థులందరూ కూడా ప్రయత్నించారు. మరి ప్రయత్నించినటువంటి అభ్యర్థుల్లో కొంతమంది విజేతలుగా మారితే మరికొంతమంది పరాజితులుగా మిగిలిపోవాల్సినటువంటి పరిస్థితి. ఎప్పుడు కూడా ఏదైనా ఒక లక్ష్యాన్ని మనం సాధించాలనుకున్నట్లయితే ఆ లక్ష్య సాధన కోసం చేసేటువంటి ప్రయత్నాలు మొదటి ప్రయత్నంలోనో లేదా రెండవ ప్రయత్నంలోనో వెంటనే మనకు ఆ యొక్క ఫలితం దక్కకపోవచ్చు. ఫలితం దక్కలేదు అని చెప్పేసి మనం నిరాశ చెందినట్లయితే తర్వాత మనం చేసేటువంటి పనికి లేదా లక్ష్య సాధనకు అది ప్రధాన ఆటంకంగా పరిగణిస్తుంది. కాబట్టి అపజయాలను లెక్క చేయకుండా మరి కొత్త సంవత్సరంలో కొత్త ఆశయాలతో కొత్త ఆశలతో మీరందరూ కూడా ప్రయత్నం చేసి తద్వారా భవిష్యత్తులో వచ్చేటువంటి ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ల ద్వారా మీరు ఉద్యోగాలను సాధించాలని చెప్పేసి కనిగిరి టీచర్స్ అకాడమీ వారు కోరుకుంటున్నారు. మరి ముఖ్యంగా మనము ఈరోజు డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించి కానీ మనం మాట్లాడుకున్నట్లయితే మరి 2025లో మనం చూసాం టెట్ నోటిఫికేషన్, అలాగే 2024లో టెట్ నోటిఫికేషన్ అలాగే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేసి 2025లో దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ అంతా కూడా పూర్తి అవ్వడం అనేటువంటి జరిగింది. ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితుల్లో గతంలో మాదిరిగా ఏ నోటిఫికేషన్ కూడా ల్యాగ్ అవ్వట్లేదు. వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత 45 లేదా 50 రోజుల్లో ఎగ్జామ్స్ నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. మరి పదే అవకాశం వచ్చినప్పుడల్లా సందర్భం వచ్చినప్పుడల్లా సరే ఈ యొక్క ప్రభుత్వం నుంచి ప్రకటన అనేటువంటిది వెలువడుతూనే ఉంది. మేము జనవరిలో మరో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి మార్చిలో ఎగ్జామ్స్ నిర్వహించడం జరుగుతుందని చెప్పేసి పదే వార్తలు మనం వింటున్నాం. 2 నెలల క్రితం ఈ యొక్క మెగా
డిఎస్సికి సంబంధించినటువంటి విజయోత్సవ సభ మరి అమరావతిలో జరిగినప్పుడు మరి ఆ రోజు ప్రభుత్వం తరపున మరి ఎవరైతే మన విద్యాశాఖ మంత్రి గారు ఉన్నారో వారు ఆ రోజు అనౌన్స్ చేయడం జరిగింది. త్వరలో మరలా మేము 2026లో కొత్త డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే రాబోయే 2026 జనవరిలో ఇవ్వబోయేటువంటి డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా జాబ్ సాధించాలనుకుంటారో మరి అలాంటి అభ్యర్థులందరూ కూడా ఇప్పటి నుంచే మీ యొక్క ప్రిపరేషన్ను సీరియస్ చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే సమయం అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. ఏ నోటిఫికేషన్ వచ్చినా కూడా దానికి సంబంధించినటువంటి సమయం అనేటువంటిది చాలా తక్కువగా ఉండడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా డిఎస్సికి సంబంధించి కానీ మనం మాట్లాడుకున్నట్లయితే మరి ఈ డిఎస్సికి ముందు మనకి ఇప్పుడే టెట్ ఎగ్జామ్ అనేటువంటిది ముగిసినది. మనకందరికీ తెలుసు టెట్ ఎగ్జామ్ అనేటువంటిది డిసెంబర్లో నిర్వహించడం అనేటువంటిది జరిగింది. మరి ఆ డిసెంబర్ 21వ తేదీ వరకు టెట్ ఎగ్జామ్స్ అనేటువంటిది జరిగినాయి. మరి త్వరలో మనకు టెట్ రిజల్ట్ కూడా రావడం అనేటువంటిది జరుగుతుంది. మరి ఈ యొక్క టెట్ రెస్పాన్స్ షీట్స్ అందరూ కూడా చూసుకుని ఉంటారు. ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయనేటువంటిది కూడా అందరికి దాదాపు తెలిసి ఉంటుంది. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గత 2 సంవత్సరాల నుంచి నిర్వహించినటువంటి టెట్లు 2 సంవత్సరాల నుంచి అంటే మనకి టెట్లకు సంబంధించి కానీ గమనించినట్లయితే 2024 అక్టోబర్లో ఒక టెట్ అనేటువంటిది జరిగింది మనకి. ఇప్పుడు వచ్చేసి 2025 డిసెంబర్లో టెట్ జరిగింది. ఈ రెండిటికి మధ్యస్థంగా మనకి 2025లో మనకి ఇక్కడ ఈ 2025 డిసెంబర్కు ముందు ఒక డిఎస్సి అనేటువంటిది ఏపీ మెగా డిఎస్సి అనేటువంటిది నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా డిఎస్ అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు ఏంటంటే గత 2 టెట్ల నుంచి కానీ డిఎస్సి నుంచి కానీ ప్రశ్నల స్వరూపం అనేటువంటిది మారుతుంది. గతంలో మాదిరిగా సింగిల్ స్టేట్మెంట్ క్వశ్చన్స్ అనేటువంటివి ఉండడం లేదు. ప్రశ్నల స్వరూపం అనేటువంటిది మారుతుంది. ముఖ్యంగా ఈ యొక్క టెట్లో కానీ డిఎస్సిలో కానీ ప్రశ్నల స్వరూపాన్ని కానీ మనం గమనించినట్లయితే అడిగేటువంటి ప్రశ్నలు ఎంసీక్యూ బహుళైచ్ఛిక ప్రశ్నల్లో డైరెక్ట్ క్వశ్చన్స్ కొన్ని ఉంటున్నాయి. అంటే నేరుగా స్టేట్మెంట్ ఇచ్చి దానికి సంబంధించినటువంటి జవాబు ఏంటి అనేటువంటిది ఉంటుంది. అంటే జనరల్ రెస్పాన్స్ లేదా నార్మల్ రెస్పాన్స్కి బేస్డ్కి సంబంధించి. మరొక రకమైనటువంటి ప్రశ్న ఏంటంటే సరైనవి సరికానివి ఈ రూపంలో ప్రశ్నలు ఇస్తున్నారు. సరైనవి సరికానివి ఈ రూపంలో ప్రశ్నలు ఇస్తున్నారు. అంటే ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఒక ప్రశ్నకు ఒక స్టేట్మెంట్ ఇస్తారు. ఏ ఇస్తారు, బి ఇస్తారు, అలాగే సి ఇస్తారు, మరలా డి ఇస్తారు. పై ప్రవచనాల్లో సరైనది ఏంటి సరికానిది ఏంటి అని చెప్పేసి మల్టిపుల్ రెస్పాన్స్ క్వశ్చన్స్ అనేటువంటివి ఇస్తున్నారు. అలాగే మ్యాచింగ్ జతపరచడం అనేటువంటి ప్రశ్నలు ఇస్తున్నారు. అలాగే అసర్షన్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్ ప్రతిపాదన లేదా వాదన అలాగే కారణము అనేటువంటి విధానాల్లో ప్రశ్నలు ఇస్తున్నారు. సాధారణంగా అభ్యర్థులందరూ కూడా ఈ డైరెక్ట్ క్వశ్చన్స్కే అలవాటు పడి ఉన్నారు. కానీ ఈ మల్టిపుల్ రెస్పాన్సెస్ క్వశ్చన్స్ కానీ మ్యాచింగ్ టైప్ క్వశ్చన్స్ కానీ అసర్షన్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్ కానీ వీటికి ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. అంటే ఇవి టైం టేకింగ్. ఇలాంటి ప్రశ్నలకు మీరు జవాబులు గుర్తించాలి అన్నట్లయితే దీనికి మార్గం ఏంటంటే లాంగ్ ప్రిపరేషన్ ఒకటే దీనికి మార్గం. అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏదో అడావుడిగా 30 డేస్ లేదా 40 డేస్ లేదా 50 డేస్ ప్రిపేర్ అయినట్లయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఉద్యోగం సాధించడం అనేటువంటిది కష్టసాధ్యం. కాబట్టి ఎవరైతే రాబోయేటువంటి డిఎస్సి ద్వారా ఉద్యోగం సాధించాలనుకుంటారో వాళ్ళందరూ కూడా ప్రిపరేషన్ని కొనసాగించమని కోరుతున్నాను. ఎందుకంటే ఈసారి కూడా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సమయం అనేటువంటిది చాలా చాలా తక్కువగా ఉంటుంది. లాంగ్ ప్రిపరేషన్లో మీరు ఎన్నిసార్లు ఎక్కువ రివిజన్ చేస్తే అంత ఉపయోగకరమైనటువంటిది ఉంటుంది. పుస్తకాలు ముందు పెట్టుకొని మీ దగ్గర ఉన్నటువంటి పుస్తకాలను ముందు పెట్టుకొని మీకంటూ మెయిన్ పాయింట్ సినాప్సిస్ తయారు చేసుకుంటూ మీరు ఎన్నిసార్లు రివిజన్ చేయగలిగితే
ఆ విషయాలు మీకు అంత బాగా గుర్తుండడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. చాలామంది అభ్యర్థులు ఏంటంటే నోటిఫికేషన్ వచ్చేంత వరకు నిర్లక్ష్యంగా ఉండి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సమయం లేదని బాధపడుతూ ఉంటారు. కాబట్టి సమయం అనేటువంటిది మన కోసం ఆగదు. ట్రైన్ అనేది దాని సమయానికి వచ్చేస్తుంది. మనం లేటుగా స్టేషన్కి వెళ్ళామని చెప్పేసి ట్రైన్ మన కోసం ఆగదు. దాని టైం టేబుల్ ప్రకారంగా అది ఫాలో అయిపోతూ ఉంటుంది. అలాగే మనం కూడా అంటే నోటిఫికేషన్ అనేటువంటి ట్రైన్ ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా దాన్ని మనం ఎక్కడానికి రెడీగా ఉండాలి. అంటే నోటిఫికేషన్ వచ్చే సమయానికి ఎవరైతే ప్రిపరేషన్ పూర్తి చేసుకొని ఉంటారో, నోటిఫికేషన్ వచ్చే సమయానికి మీ ప్రిపరేషన్ పూర్తయి ఉండాలి. ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఉన్నటువంటి సమయం అంతా కూడా జస్ట్ మీకు తెలియని విషయాలు ఏవైనా ఉంటే వాటిని రివిజన్ చేసుకోవడానికి, మాక్ టెస్టులకు రాసుకోవడానికి మాత్రమే ఆ సమయాన్ని మీరు ఉపయోగించుకోవాలి ఇప్పుడున్నటువంటి పోటీ వాతావరణంలో. కాబట్టి డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను ప్రిపరేషన్ మొదలు పెడతాను అన్నట్లయితే చివరి ఎగ్జామ్కి ఒక వారం రోజులు ఉన్నాక అప్పటి వరకు కూడా మీరు కొత్త విషయాలు నేర్చుకుంటే పాత విషయాలు రివిజన్ చేసుకోలేకపోవడం వలన మీరు మర్చిపోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఎవరైతే 2025 అంటే మెగా డిఎస్సి ఏదైతే ఉందో 2024-25 మెగా డిఎస్సి ఏదైతే ఉందో దానిలో చేసిన తప్పులు మరలా 2026లో జరగకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే 2025లో మనకు ఎన్నో అనుభవాలు నేర్పింది, ముఖ్యంగా పోటీ పరీక్షలకు సంబంధించి. మరి అందులో కొన్ని అనుభవాలు మనకు ఆనందాన్ని ఇచ్చినవి ఉన్నాయి, కొన్ని అనుభవాలు మనకు బాధను కలిగించినటువంటి అంశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఏవైతే 2025లో మనం చేసినటువంటి ప్రయత్నాలు వైఫల్యం చెందినవో అలాంటి వైఫల్యాలు 2026లో జరగకుండా ఉండాలి అంటే 2025లో చేసిన తప్పులు మరలా మనం ఇక్కడ చేయకూడదు. ఈ విషయాలన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకొని డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులందరూ కూడా చాలా సీరియస్గా ప్రిపేర్ కావాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ముఖ్యంగా నేను అప్పుడు వస్తుంది ఇప్పుడు వస్తుంది లేదా అన్ని వేల ఉద్యోగాలు ఉంటాయి ఇన్ని వేల ఉద్యోగాలు ఉంటాయి నేను చెప్పట్లేదు. కానీ డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి అభ్యర్థి కూడా మీ జిల్లాలో ఒక ఉద్యోగం ఉన్నా సరే ఆ ఉద్యోగ సాధన కోసం నేను కష్టపడి చదువుతాను అనేటువంటి భావన మైండ్ సెట్ మీకు ఉండాలి. ఎందుకంటే మనం ఏ పని చేసినా కూడా దాన్ని సమర్థవంతంగా చేసినట్లయితే మీరు ఏ పని చేయాలి? చదవాలంటే మీరు దేని కేటాయించాలి? మీ సమయాన్ని కేటాయించాలి. మీరు చదవడానికి మీ సమయాన్ని మీరు ఎంత ఎక్కువ కేటాయించినట్లయితే మీరు ఆ విజయానికి అంత దూరంలో ఉంటారు. ప్రతిరోజు మీరు చదివేటువంటి ఒక్కొక్క పేజీ అనేటువంటిది మిమ్మల్ని విజయానికి దగ్గర చేస్తుంది. ఒక్కొక్క పేజీ ఇలా మీరు ప్రతిరోజు చదివే ఒక్కొక్క పేజీ అనేటువంటిది భవిష్యత్తులో మీ ఉద్యోగ సాధనకు అది ఉపయోగపడుతుంది అనడంలో ఎలాంటి సందేహము లేదు. కాబట్టి ఈ విషయాలన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రిపరేషన్ అనేటువంటి దాన్ని సీరియస్గా మొదలు పెట్టండి. చాలామంది అభ్యర్థులు ముఖ్యంగా ఎవరైతే లక్ష్య సాధకుడు ఉంటాడో, ఏమైనా సరే నేను అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించాలని అనుకుంటారో ఆ లక్ష్యాన్ని సాధించే వరకు ఆ వ్యక్తి మిగతా విషయాలు వేటికి కూడా ప్రాధాన్యత ఇవ్వడు. చూస్తుంటాం కొంతమందిని, ఏంటమ్మా ప్రిపరేషన్ ఇంకా మొదలు పెట్టలేదంటే, సార్ మా ఇంట్లో ఒక ఫంక్షన్ ఉంది లేదా మా బంధువుల ఇంట్లో ఒక ఫంక్షన్ ఉంది, ఆ ఫంక్షన్ అయిపోయిన తర్వాత మొదలు పెడతాను, లేదు ఇంకొక పండుగ ఉంది ఆ పండుగ అయిపోయిన తర్వాత మొదలు పెడతాను అని. ఇవన్నీ పండుగలు ఫంక్షన్లు ఇవన్నీ కూడా వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి. మీ జీవితంలో జనవరి 1 నూతన సంవత్సర అనేవి ఎన్ని చేసుకొని ఉంటారు? వస్తుంటాయి పోతుంటాయి, ఏది కూడా మన కోసం ఆగదు. కాకపోతే మీ ప్రయత్నాలన్నీ కూడా ఎలా ఉండాలంటే మీ లక్ష్య సాధనకు ఉపయోగపడే విధంగా ఉండాలి. నిజమైన సంతోషం ఎప్పుడు ఇస్తుంది మీకు? మీరు అనుకున్న లక్ష్యం ఏదైతే ఉంటుందో ఆ లక్ష్యాన్ని సాధించినప్పుడే మీకు నిజమైనటువంటి సంతృప్తి లేదా సంతోషాన్ని ఇస్తుంది. మనకు సైకాలజీలో ఒక స్టేట్మెంట్ మీరు చదివి ఉంటారు, బ్రోనర్ గారు ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్, లక్ష్య శిఖరపై అడుగులు పడినప్పుడే విజయం అనేటువంటి భావన మనం విద్యార్థులకి కలుగు చేయాలి. అంటే దాని అర్థం ఏంటి? లక్ష్య శిఖరపై నువ్వు అనుకున్న లక్ష్యం ఏదైతే ఉంటుందో ఆ లక్ష్యాన్ని సాధించినప్పుడే నీకు నిజమైన ఆనందం సంతృప్తి అనేటువంటిది కలుగుతుంది. కాబట్టి తాత్కాలికంగా మనకు ఆనందాన్ని ఇచ్చేటువంటి విషయాలన్నింటినీ కూడా పక్కన పెట్టాలి. మీరు ప్రిపేర్ అవుతున్నారనుకోండి, ఇప్పుడు మనకి ఆరోగ్యకరమైనటువంటి అంశాలు ఏవైనా ఉంటే మనం ఏం చేయలేం, కానీ చిన్న చిన్న వాటికి వాయిదాలు వేసుకుంటూ ఉంటారు. దయచేసి చిన్న చిన్న వాటికి వాయిదాలు వేసుకోవద్దు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సీరియస్ ప్రిపరేషన్లో ఉన్నారు, ఏదో ఒక స్నేహితులతో లేదా బంధువులతో ఏదో ఒక ఫంక్షన్ ఉంది, ఆ ప్రిపరేషన్ ఆపేసి ఆ ఫంక్షన్కి పోయి వస్తారు.
మనం వెళ్ళకపోతే ఆ ఫంక్షన్ ఆగిపోతుందా? నేను ఫంక్షన్కి వెళ్ళొద్దు అనట్లేదు. సమయాన్ని, ఈ సమయంలో మీరు ప్రిపేర్ అయ్యేటువంటి సమయం ఏదైతే ఉందో ఆ ప్రిపరేషన్ సమయంలో మీ లక్ష్య సాధన కంటే మీకు ఏది గొప్పది కాదు అనేటువంటి విషయాన్ని మీకు చెప్పడం కోసమే నేను ఈ మాట అంటున్నాను తప్ప మీరు ఫంక్షన్లకు వెళ్ళొద్దని లేదా పండుగలకు వెళ్ళొద్దని నేను అనడము లేదు. ఈ పోటీ ప్రపంచంలో మనం చేసేటువంటి చిన్న చిన్న నిర్లక్ష్యాలే చివరికి మనల్ని అవి ఇబ్బంది పెట్టే విధంగా ఉంటాయి. కాబట్టి జనవరి 1 ఏదైతే ఉందో 2026 జనవరి 26 1 ఏదైతే ఉందో ఈ రోజున మీరు అందరూ కూడా డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి అభ్యర్థి కూడా దృఢంగా ఒకటి సంకల్పించండి. ఏమైనా సరే ఈ రోజు నుంచి నేను డిఎస్సి ఎగ్జామ్ రాసేంత వరకు నా యొక్క ప్రిపరేషన్ కొనసాగిస్తాను. ఎలాంటి ఆటంకాలు లేదా అవరోధాలు వచ్చినా కూడా వాటిని ఎదుర్కొని నేను ముందుకు వెళ్తాను. డిఎస్సి రాసేంత వరకు కూడా నా యొక్క చదువు, నా ప్రిపరేషన్ తప్ప మిగతాదేది నాకు ప్రాధాన్యత అంశము కాదు. సందర్భాన్ని బట్టి ఒకదానికి ప్రాధాన్యత ఉండడం ఉండకపోవడం అనేటువంటిది జరుగుతుంది. ఫంక్షన్కు మనం ప్రాధాన్యత ఇవ్వాల్సిందే, పండగకు మనం ప్రాధాన్యత ఇవ్వాల్సిందే, బంధువులకు మనం ప్రాధాన్యత ఇవ్వాల్సిందే, స్నేహితులకు మనము ప్రాధాన్యత ఇవ్వాల్సిందే. ఇవ్వడం తప్పు కాదు, అది జీవితంలో భాగం, వాటికి ఇవ్వాల్సింది. కానీ మన ప్రిపరేషన్ పనంగా పెట్టి వాటికి ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరము లేదు. ఇవ్వండి, బ్యాలెన్స్గా వ్యవహరించండి. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఇది కొంతమంది టెట్ ఎగ్జామ్ రాసిన తర్వాత ప్రిపరేషన్ కోసం ఇంటికి వెళ్ళారు. మరలా ప్రిపరేషన్కి వాళ్ళు రాలేదు. ఏంటమ్మా ప్రిపరేషన్కి రావడం లేదంటే పండగ అయిపోయిన తర్వాత వస్తాం సార్ అని ఇట్లా రకరకాలుగా వాయిదాలు వేసుకుంటూ ఉన్నారు. కాబట్టి రోజులు మన కోసం వస్తాయా? చూడండి, 2025 అనేది చాలా వేగంగా ముగిసిపోయింది. కాబట్టి మీరు ఎక్కడున్నా, ఇంటి దగ్గర ఉంటారా, రూమ్లో ఉంటారా, ఒక కోచింగ్ సెంటర్లో ఉంటారా, లేదా ఇంకెక్కడైనా ఉంటారా, మీరు ఎక్కడున్నా కూడా రోజుకి మినిమం 10 నుంచి 14 గంటలు మీరు ప్రిపరేషన్ కానీ సమయాన్ని వెచ్చించకపోతే ఈ పోటీలో చాలా ఇబ్బంది పడవలసినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీ యొక్క ప్రిపరేషన్ను ఆపవద్దండి. ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తారు. వెంటనే ఒక 45 లేదా 50 రోజులు ఎగ్జామ్ అనేటువంటి జరిగిపోతుంది. కాబట్టి నోటిఫికేషన్ వచ్చేలోపే మీకు ఏదైనా కోచింగ్ అవసరం అనుకుంటే ఆ కోచింగ్ను కూడా నోటిఫికేషన్ వచ్చేలోపే పూర్తి చేసుకోండి. లేదా ముందుగానే జాయిన్ అయ్యేసి ఆ కోచింగ్లో కానీ ఉన్నట్లయితే మీకు కొంత సమయం అనేటువంటిది కలిసి రావడం అనేటువంటిది జరుగుతుంది. ముఖ్యంగా ఇంతకుముందు మెగా డిఎస్సితో పోలిస్తే ఈ డిఎస్సిలో ఉద్యోగాల సంఖ్య అనేటువంటిది తక్కువగా ఉంటుంది. ఇందులో ఎలాంటి అనుమానము లేదు. ఎన్ని ఉంటాయి అనేటువంటి దాని మీద రకరకాల అపోహాలు సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినపడుతూ ఉన్నాయి. ఇవన్నీ మనకు సంబంధించిన అంశాలు కాదు. చూడండి, 10,000 ఉద్యోగాలు ఉన్నా మనం రాస్తాం, 5,000 ఉన్నా మనం రాస్తాం, 2,000 ఉన్నా మనం రాస్తాం, 20,000 ఉద్యోగాలు ఉన్నా కూడా మనం రాస్తాం. మన క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి మనం ఏమి రాసే నిర్ణయాన్ని వాయిదా మానుకోం కదా. పోస్టుల సంఖ్య తక్కువ ఉన్నాయని కాదు, ఒక పోస్ట్ ఉందని చెప్పేసి ఏమన్నా మనం అప్లై చేయకుండా ఉంటామా? కాబట్టి పోస్టుల సంఖ్యతో మనకు సంబంధం లేదు. వాటిని మనం మార్చలేము. మనం తక్కువ రమ్ముంటే రావు, ఎక్కువ కావాలన్నా కూడా రావు. ప్రభుత్వానికి ఎన్నైతే అవకాశం ఉంటుందో అన్ని పోస్టులను భర్తీ చేయడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి మిత్రులందరూ కూడా నేను తెలియజేసేది ఏంటంటే పోస్టుల సంఖ్య అనేటువంటి అంశాన్ని పక్కన పెట్టి వీలైనంత వరకు మీరు సీరియస్గా మీ ప్రిపరేషన్ మీద మాత్రమే దృష్టి సారించవలసిందిగా నేను చెప్తున్నాను. కాబట్టి 2026 అనేటువంటిది కూడా డిఎస్ అభ్యర్థులకు మరి ఒక చక్కని అవకాశంగా ఇది మీ ముందుకు రాబోతుంది. ఎవరైతే మెగా డిఎస్సి ద్వారా ఉద్యోగాన్ని మిస్ అయ్యి ఉంటారో అలాంటి వాళ్ళందరూ తిరిగి మరొక్కసారి వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని పరీక్షించుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశం అని చెప్పొచ్చు. ఎప్పుడు కూడా ఇలాంటి అవకాశం లేదు. ఒక డిఎస్సి ఒక డిఎస్సి ముగిసిన తర్వాత మరో డిఎస్సి కోసం కనీసం 2 లేదా 3 సంవత్సరాలైనా ఆగవలసినటువంటి పరిస్థితి. మనం మెగా డిఎస్సిని తీసుకున్నట్లయితే 2018 డిఎస్సి తర్వాత మరలా మనకు 2024 చివర అంటే 2025లో అంటే దాదాపు ఒక 6-7 సంవత్సరాల తర్వాత ఒక డిఎస్సి అనేటువంటిది నిర్వహించడం అనేటువంటిది జరిగింది. ముఖ్యంగా నేను ఇంతసేపు మాట్లాడేది కూడా కారణం ఏంటంటే నేను ఇంతసేపు చెప్పినా కూడా అందులో ఉన్నటువంటి మూల భావన ఏంటంటే ఎవ్వరు కూడా రాబోయే డిఎస్సి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దు.
ప్రిపరేషన్ పట్ల నిర్లక్ష్యం వహించవద్దు. జస్ట్ రేపు ఉదయమే ఎగ్జామ్ అన్నంత సీరియస్గా ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళకే చివరికి విజయం వరించడంలో ఎలాంటి సందేహము లేదనమాట. కాబట్టి కనిగిరి టీచర్స్ అకాడమీ వారు ఆల్రెడీ 26వ తేదీన ఏదైతే డిసెంబర్ 26వ తేదీ ఉందో డిసెంబర్ 26వ తేదీన కనిగిరిలో ఒక బ్యాచ్ స్టార్ట్ చేయడం అనేటువంటి జరిగింది. డిఎస్సి జరుగుతుంది. మరికొంతమంది అభ్యర్థుల యొక్క వాళ్ళ కోరికల మేరకు ఒక న్యూ బ్యాచ్ని కూడా డిఎస్సికి సంబంధించినటువంటి ఒక న్యూ బ్యాచ్ అనేటువంటిది మరి ఇప్పుడు ప్రజెంట్ కనిగిరిలో జరుగుతుంది. కానీ జనవరి 3వ తేదీ నుంచి కనిగిరి మరియు విజయనగరంలో కొత్త బ్యాచ్ అనేటువంటిది స్టార్ట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఎవరికైతే కోచింగ్ నీడ్ అనుకుంటారో ఆ అభ్యర్థులందరూ కూడా జనవరి 3వ తేదీన స్టార్ట్ అయ్యేటువంటి బ్యాచ్కి కనిగిరి కానీ లేదా విజయనగరం కానీ రావచ్చు. ఆఫ్లైన్ బ్యాచ్ అనేటువంటి క్లాస్ రూమ్ కోచింగ్ అనేటువంటిది జనవరి 3వ తేదీన స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఎవరికైతే కోచింగ్ అవసరం అనుకుంటారో ఆ కోచింగ్ కావాల్సినటువంటి అభ్యర్థులందరూ కూడా రావచ్చు. కనిగిరి కానీ లేదా విజయనగరం కానీ రావచ్చు. ఇంకొంతమంది అనుకుంటా ఉంటారు పండగ అయిన తర్వాత వస్తాం సార్ అని చెప్పేసి. సరే, పండగ అయిన తర్వాత వస్తారా, నోటిఫికేషన్ తర్వాత వస్తారా అనేటువంటి అది మీ ఇష్టం. కానీ ఇది సరి అయినటువంటి సమయము. ఎవరైతే కోచింగ్ నీడ్ అనుకుంటారో ఆ కోచింగ్ నీడ్ అనుకునేటువంటి అభ్యర్థులందరూ కూడా ఎక్కడైనా సరే, అది మీ ఇష్టం, ఎక్కడైనా సరే ఈ సమయంలో కోచింగ్ చేరడం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. అవసరం అనుకుంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సమయం అనేది తక్కువగా ఉంటుంది. మీరు ఒకంత ఒత్తిడితో ఉంటారు. ఒత్తిడితో విషయాలు నేర్చుకోవడం అనేది కష్టం. ఎందుకంటే ఒత్తిడితో నేర్చుకున్న విషయాలు త్వరగా మనం మర్చిపోవడం అనేటువంటిది జరుగుతుంది. కానీ ఇప్పుడు కానీ మీరు జాయిన్ అయినట్లయితే కనీసం నోటిఫికేషన్ వచ్చే సమయానికి ఒక 50% సిలబస్ అయినా కంప్లీట్ చేసుకున్నట్లయితే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మిగతా సిలబస్ తర్వాత రివిజన్స్ ఇవన్నీ చేసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి కనిగిరి టీచర్స్ అకాడమీ వారు జనవరి 3వ తేదీ నుంచి కనిగిరి మరియు విజయనగరంలో డిఎస్సి కోచింగ్ న్యూ బ్యాచ్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. కాబట్టి అవసరమైనటువంటి అభ్యర్థులందరూ కూడా ఉపయోగించుకోగలరు. మరో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే కనిగిరి టీచర్స్ అకాడమీకి సంబంధించినటువంటి మెటీరియల్ అనేటువంటిది అందుబాటులో ఉంది. న్యూ సిలబస్ ఏదైతే మెటీరియల్ ఉందో, అంటే హెచ్జిటికి సంబంధించినటువంటి మెటీరియల్, ఎస్ఏ ఆల్ సంబంధించినటువంటి మెటీరియల్ అనేటువంటిది, ఫుల్ మెటీరియల్ అనేటువంటిది అందుబాటులో ఉంది. అంటే జీకే మెటీరియల్ కానీ, పిఐ మెటీరియల్ కానీ, సైకాలజీ మెటీరియల్ కానీ, తెలుగు మెటీరియల్ కానీ, అలాగే ఇంగ్లీష్ మెటీరియల్ కానీ, ఈ తెలుగు ఇంగ్లీష్లకు సంబంధించినటువంటి లాంగ్వేజ్ మెథడ్ మెటీరియల్ కానీ, అలాగే మ్యాథ్స్ కంటెంట్ మెటీరియల్ కానీ, అలాగే సైన్స్ కంటెంట్ మెటీరియల్స్ కానీ, అలాగే సోషల్ కంటెంట్ న్యూ మెటీరియల్స్ కానీ, అలాగే అన్ని ట్రై మెథడ్కి సంబంధించినటువంటి మెటీరియల్ కానీ, ఆల్ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి మెథడాలజీస్ కానీ, అన్ని రకాల పుస్తకాలు కనిగిరి టీచర్స్ అకాడమీలో అందుబాటులో ఉన్న. న్యూ సిలబస్ బేస్డ్ ఉండేటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో, ప్రజెంట్ ఏదైతే స్కూల్లో రన్ అవుతుందో సిలబస్, ఆ సిలబస్ని బేస్ చేసుకుని కంప్లీట్ అప్డేటెడ్ మెటీరియల్ అనేటువంటిది కనిగిరి టీచర్స్ అకాడమీలో అందుబాటులో ఉంది. ఎవరికైతే మెటీరియల్ కావాలనుకుంటారో వాళ్ళు 9848661318 అనేటువంటి నెంబర్కి ఫోన్ చేసి మీకు కావాల్సినటువంటి మెటీరియల్ను తెప్పించుకోవచ్చు. మరొకసారి మీ అందరికీ కూడా మరి 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి 2026లో మీ అందరూ కూడా ఉద్యోగం సాధించి మీ ముఖాల్లో వెలుగు నింపుకోవడంతో పాటు మీ కుటుంబ సభ్యులను కూడా ఆనందపరుస్తారని భావిస్తూ మరొకసారి మీ అందరూ కూడా ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.